హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి ఇన్స్టెంట్ జున్ను చేస్తున్నానండి. ఈ జున్ను కోసం కామధేను అనే జున్ను పౌడర్ తీసుకుంటున్నాను. 100 గ్రామ్స్ అండి. ఇది 1/2 లీటర్ పాలు, చిక్కని పాలు తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. 1/4 కప్పు దాకా బెల్లం తురుము వేసుకొని బెల్లం అంతా కరిగిచ్చేసుకొని ఈ పాలని మనం వడకట్టేసుకుందాం. ఎందుకంటే బెల్లంలో పీచులు కానీ ఏమన్నా ఉంటే వడకట్టేసుకుంటే పోతాయి. ఈ విధంగా వడకట్టేసుకున్న తర్వాత ఈ పాలల్లోకి జున్ను పొడి ఉంది కదా, ఈ పొడి వేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 5 యాలకులు దంచి వేసుకోవాలి. యాలకుల పొడి ఉంటే వేసుకోవచ్చు, లేదా యాలకులైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వేలాడపాటి కళాయి పెట్టుకొని 4 గ్లాసులు నీళ్లు వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఆవిరి మీద మూత పెట్టేసి ఉడికించుకుంటే ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఉడికిన తర్వాత కాస్త వేడి ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే గట్టిగా గడ్డలాగా వస్తుంది. చూశారు కదా, ఇన్స్టెంట్ జున్ను చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.